సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 అక్టోబర్ నెల 24 శుక్రవారం. ఈరోజు తదియ తిథి పూర్తిగా ఉంది. అనురాధ నక్షత్రం సంపూర్ణంగా ఉంది. స్వాతి కార్తె ప్రారంభమవుతుంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శుక్రవారం రోజున లాభములో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన ఉద్యోగాలు బాగుంటాయి. నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. సప్తంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనడము, విద్యా సంబంధ విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. అష్టంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. అశాంతి, కుటుంబంలో నిరాశకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోండి. బియ్యం దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. వృషభ రాశి వారికి శుక్రవారం రోజున లాభములో శని సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. పంచములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలగజేస్తుంది. సృజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని సునాయాసంగా పూర్తి చేస్తారు. షష్టంలో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు కూడా అందుకుంటారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయములో గురువు సంచరించడం వల్ల కొన్ని కార్యక్రమాలంతా కూడా ఇబ్బందికరంగా మారుతాయి. జన సహకార లోపం కనిపిస్తుంది. విద్యా సంబంధ విషయాల్లో ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, పసుపు వర్ణ పండ్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. మిథున్ రాశి వారికి శుక్రవారం రోజున షష్టంలో చంద్ర సంచారం ఉంది. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరత, భగవంతుని ఆశస్సులు మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. భగవంతుని ఆశస్సులు కూడా అనుకూలంగా ఉంది. పంచములో రవి సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కర్కాటక రాశి వారికి శుక్రవారం రోజున చతుర్థంలో బుధ సంచారం ఉంది. జన సహకారం బాగుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అనుకూలంగా ఉంది. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని సైతం ఎదుర్కొంటారు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యా సంబంధ విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. చతుర్థంలో కుజుడు సంచరించడం వల్ల కుటుంబంలో అశాంతి, ఖర్చులు, అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య అష్టక పారాయణం, కందిపప్పు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. సింహరాశి వారికి ఈ శుక్రవారం రోజున ద్వితీయములో శుక్రుడు సంచరించడం వల్ల జన సహకారము, సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తృతీయములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు, తండ్రి సహకారంతో ఆస్తిపాస్తులు అందుకుంటారు. తృతీయములో కుజుడు సంచరించడం వల్ల జన సహకారంతో పాటు కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా భూవాహన లాభాలు అందుకుంటారు. తృతీయంలో బుధుడు సంచరిస్తున్నాడు కనుక మీ మాటల వల్ల అపార్థాలు, వ్యాపార సంబంధమైన విషయాల్లో ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు, కాయగూరలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకుంటారు. కన్యారాశి వారికి శుక్రవారం రోజున లాభంలో గురువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సమాజంలో గుర్తింపు, విద్యా సంబంధ విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, కొన్ని ఆదాయం కూడా మీకు ఈరోజు అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. సప్తంలో శని సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, మీ ఆలోచనలు కలిసి రాదు. అభిప్రాయ భేదాలు కూడా అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణం, గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకుంటారు. తులారాశి వారికి శుక్రవారం రోజున లాభంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే మంచి విజయాలు సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమం పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టంలో శని సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని సునాయాసంగా విజయం సాధిస్తారు. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు.
పంచమంలో రాహు సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, కనకదుర్గాదేవిని దర్శించండి, శ్రీదేవి ఖడ్గమలా స్తోత్రం చదువుకోండి, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృశ్చిక రాశి వారికి శుక్రవారం రోజున భాగ్యంలో గురు సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, మీ మాటకు విలువ పెరుగుతుంది, ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. లాభంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. దశములో కేతువు సంచరిస్తున్నాడు, భగవంతుని ఆశీస్సులు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల సంతోషకర వాతావరణం, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. వ్యయములో రవి సంచారం వల్ల తండ్రితో అభిప్రాయ భేదాలు, దుబారా ఖర్చులు కనిపిస్తున్నాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, సూర్య భగవాని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ధనుస్సు రాశి వారికి శుక్రవారం రోజున తృతీయములో రాహువు సంచరిస్తున్నాడు, విదేశీ వ్యవహారాలు బాగుంటాయి, జనసహకారం బాగుంటుంది. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు, ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. లాభంలో బుధుడు సంచరిస్తున్నాడు, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. లాభంలో కుజ సంచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు, వ్యవసాయ రంగంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. వ్యయములో చంద్ర సంచారం వల్ల అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, లలితాదేవి దర్శనం, బియ్యం దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. మకర రాశి వారికి శుక్రవారం రోజున లాభములో చంద్ర సంచారం ఉంది, జన సంబంధాలు పెరుగుతాయి, మనసుకు నచ్చే సంఘటనలు కూడా జరుగుతాయి. తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారంతో పాటు పనివారి సహకారము, వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. సప్తంలో గురువు సంచరిస్తున్నాడు, పెద్దల సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు, సమాజంలో గుర్తింపు కూడా తెచ్చుకుంటారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ద్వితీయంలో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి, మీ మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, మినుములు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కుంభరాశి వారికి శుక్రవారం రోజున అష్టములో శుక్ర సంచారం ఉంది, స్త్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. దశములో చంద్ర సంచారం వల్ల చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు, గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. భాగ్యంలో రవి సంచారం వల్ల తండ్రి ఆశీస్సులు అందుకుంటారు, ప్రభుత్వ సహకారం అందుకుంటారు, అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. షష్టంలో గురువు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, సిద్ధి సాయినాథుని దర్శనం, సిద్ధి సాయి జీవిత చరిత్ర పారాయణం చేయండి, శనగలను దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మీనరాశి వారికి ఈ శుక్రవారం రోజున అష్టమములో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. పంచమంలో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు, భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. అష్టమంలో కుజుడు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, అశాంతి, వాహన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఈరోజు ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, ఎర్ర కందిపప్పు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.